ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇక్కడ ఇందాక గత వీడియోలో స్నానం గురించి చెప్పాము. ఇప్పుడు చంటి పిల్లల స్నానం గురించి చెప్తామండి. ఇవాళ పూర్వం దానికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి. అప్పుడు పూర్వం పురుళ్ళకు వస్తే అమ్మమ్మలు నాయనమ్మలు ఉండేవాళ్ళు. బాలింతను అలా కూర్చోబెట్టి ఆ చంటి పిల్లవాడి చేత వాళ్ళు స్నానం చేయించేవాళ్ళండి. వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళకి ఆ పట్టు తెలుసు. చిన్న పిల్లవాడు ఆ చంటి పిల్లవాడిని, నెల్ల పిల్లవాడిని వాళ్ళకు కూడా నూనె రాసేవాళ్ళు, నలుగు పెట్టేవాళ్ళు, ఆవుదం తలకు పెట్టేవాళ్ళు, చాలా చక్కగా చేతులు సాగదీసేవాళ్ళు అండి. నా చిన్నప్పుడు నేను చూశాను మా అవన్నీ కూడా అలా సాగతీస్తుంటే ఆ మనిషి పొడుగు పెరిగేవాడు. ఆ పిల్లవాడు అలా కుదించుకొని ఇప్పుడు మనకేంటంటే చంటి పిల్లల్ని ఆ టబ్బులో ముంచేసి తుడిచేస్తున్నారు, అంతే అయిపోయింది స్నానం. అన్నీ ఏవో బేబీ సబ్బులు, బేబీ ఆయిల్స్ అన్నీ వచ్చినాయి. పూర్వకాలం ఆవుదం పెట్టేవాళ్ళు అండి. ఆవుదం పెడితే ఎవరికి పెడితే వాడికి చంటి పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకోసమే ఆ పురిటి వాసన వస్తుండేది. 2 నెలలైనా 3 నెలలైనా ఎవరినో వస్తే దూరం నుంచి చూడాల్సిందే. ఎందుకు ఎత్తుకునేవాళ్ళు కాదంటే వీళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ చంటి పిల్లవాడికి ఒళ్ళంతా ఆవుదం రాసేసేవాళ్ళు. 2 లాభాలు. ఒకటేమో దృష్టి దోషం ఉండేది కాదు. ప్రతివాడు ఎత్తుకొని బాగున్నాడమ్మా అనగానే ఆ దృష్టి దోషం తగులుతుంది, వాడికి ఏ అనారోగ్యమో చేస్తుంది. రెండోది ఈ నూనె రాయడం వలన ఆ స్కిన్ అంతా చక్కగా ఉండి నిగనిగలాడుతూ ఉండేదండి స్నానం చేయించిన తర్వాత పిల్లవాడికి. అటువంటివన్నీ కూడా లాభాలు పూర్వం చంటి పిల్లలకి స్నానం చేసేటప్పుడు పాటించేవాళ్ళండి. ఆ చేసేటప్పుడు చక్కగా ఆవుదం రాసి నలుగు పెట్టి కాళ్ళ మీద పడుకోబెట్టుకోనండి, బోర్లా పడుకోబెట్టుకొని ఇలా పడుకోబెట్టుకొని కొంచెం 2-3 నెలలు వచ్చిన తర్వాత తలకు పోసేటప్పుడు అండి అన్ని పద్ధతులు వాళ్ళకి ఆ పూర్వం వాళ్ళకి తెలుసండి. ఆ తల మీద నీళ్లు వస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అందుకని ఆ తలకి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి వేడి నీళ్ళు కూడా చేత్తో చూసేవాళ్ళండి. ఎక్కువ వేడి అవ్వకూడదు, ఎక్కువ చల్ల ఉండకూడదు. ఆ పిల్లవాడికి సరిపడా చేసి ఇంకో మనిషిని పోయమనేవాళ్ళు నీళ్ళతో. వీళ్ళేమో చేయించేవాళ్ళు పిల్లవాడిని, చంటి పిల్లవాడిని పట్టుకొని చెయ్యి ఇట్లా అడ్డం పెట్టి ఆ పైన నీళ్లు పోస్తుంటే అసలు ఆ స్నానం వల్లనే ఆ చంటి పిల్లవాడికి ఏ అనారోగ్యాలు రాకుండా దుడ్డు ముఖం పుష్టిగా ఉండేవాళ్ళంటే. అప్పుడు ఈ చంటి పిల్లల డాక్టర్కి వెళ్ళటం అనేది ఇప్పుడు వచ్చింది. అప్పుడు అసలు లేదండి. ఇప్పుడు ఈ అనారోగ్యం దానికన్నా ఆయుర్వేద మందులే ఉండేవి. ఏదో ఇదంటే ఆ వాంతి అవుతున్నది అనగానే ఆయుర్వేద షాపులో ఇంత ఎర్రగా ఉండేదండి, సువర్ణ సూర్యావతం ఉండేది. అది తెచ్చి తేనెలో పెడితే ఆ వాంతి తగ్గేది. అంత ఇదేంటి ఆయుర్వేద మందులు చాలా ఉన్నాయండి. ఆకులు పెట్టుకుంటే అసలు ఆవుదం పట్టేవాళ్ళు రోజు. బాగుందా అంటే అబ్బాయి అవన్నీ చాదస్తామండి, పిల్లాడు పాడైపోతాడండి అని. ఇప్పుడు అదే ఎవరి నమ్మకాలు వాళ్ళం అనుకోండి. అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో చంటి పిల్లవాడికి ఎంతో ఓపికగా అప్పుడు ఉన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు కాదు, వాళ్ళు ఉండనిచ్చారు పెద్దవాళ్ళని మన ఇళ్లలో. అందుకని వాళ్ళు ఆ పిల్లల్ని చూసి, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు అందుట్లో 2 ఉద్యోగాలు నిలబడి ఆ పిల్లల్ని చూడాలంటే ఇంట్లో ముసలివాళ్ళు ఉంటేనే పిల్లల్ని చూస్తారు. అంతేకాదు తాతగారులు, అమ్మమ్మలు వీళ్ళందరూ ఉంటే 4 మంచి మాటలు కూడా చెప్తారండి. ఆ అవకాశాలన్నీ మన తరం పోగొట్టుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.